ఇంగ్లాండ్ టూర్ను టీమిండియా ఓటమితో ఆరంభించింది. ఊహించినట్టుగానే చివరి రోజు ఇంగ్లాండ్ కంప్లీట్గా డామినేట్ చేసిందని చెప్పుకోవాలి. భారత ఫీల్డర్ల వైఫల్యం అలాగే భారత బౌలర్ల వైఫల్యం ఇక్కడ ఇంగ్లాండ్కి బాగా కలిసి వచ్చాయి. సో హైయెస్ట్ రన్ చేసింగ్ చేసింది 371 రన్స్ ఈ హెడింగ్లీ ఏదైతే వేదికగా జరిగిన మ్యాచ్లో. ఎందుకంటే అంతకుముందు 369 పరుగులు ఇక్కడ చేసిన హిస్టరీ కూడా ఉంది. సో అలాగే ఇంగ్లాండ్కి ఇది ఇండియా మీద కూడా అంతకుముందు ఇండియా మీద 2022లో కూడా బర్మింగ్హామ్ వేదికగా ఒక హైయెస్ట్ రన్ చేసింది. సో సెకండ్ హైయెస్ట్ రన్ చేజ్గా చెప్పుకోవాలి ఈ మ్యాచ్లో. సో కంప్లీట్గా 5వ రోజు తొలి సెషన్లోనే దాదాపుగా మ్యాచ్ ఇంగ్లాండ్ వైపు మొగ్గిందని చెప్పుకోవాలి. ఎందుకంటే భారత బౌలర్లు ఏమాత్రం ప్రభావం చూపలేకపోయారు, వికెట్లు తీయలేకపోయారు. ముఖ్యంగా ఒక భారీ టార్గెట్ని చేస్తున్నప్పుడు ఓపెనర్లు ఇచ్చే పార్ట్నర్షిప్పే చాలా కీలకంగా ఉంటుంది. ఈ మ్యాచ్లో ఏదైతే జాక్ క్రాలీ కానీ బెన్ డెకెట్ కానీ వాళ్ళు ఇచ్చిన ఆరంభం ఫస్ట్ వికెట్కి అక్కడ దాదాపుగా మ్యాచ్ని వన్ సైడ్ చేసిందనే చెప్పుకోవాలి. అయితే లంచ్ తర్వాత టీమిండియా బౌలర్లు పుంజుకున్నారు, కాస్త పర్వాలేదు అనిపించారు. ఎందుకంటే శార్దుల్ ఠాకూర్ కానీ అలాగే ప్రసిద్ధి కృష్ణ కానీ వరుస వికెట్లు తీసినప్పటికీ కూడా అప్పటికి మిగిలిన ఏదైతే బెన్ డెకెట్ ఒక అద్భుతమైన సెంచరీ మనకి ఇండియా మీద ఏదైతే మనం ముందు నుంచి అనుకుంటున్నట్టు డెకెట్ తన ఫామ్ అనేది కంటిన్యూ చేశాడు. కీలకమైన ఇన్నింగ్స్ ఆడాడు, సెంచరీ ఇన్నింగ్స్. అలా ఎప్పుడు కూడా గత లాస్ట్ 1.5 years 2 years నుంచి కూడా టెస్ట్ క్రికెట్లో బస్బాల్ ఫార్మేట్లో ఫాలో అవుతుంది ఇంగ్లాండ్. బస్బాల్ క్రికెట్ ఆడుతుంది అంటే దూకుడుగా ఆడుతుంది. సో వికెట్లు పడినా కూడా ఒక మ్యాచ్లో ఏదైతే 350 to 400 రన్స్ ఒక రోజులో చేసే అవకాశాలు వాళ్ళు సృష్టించుకుంటూ అదే కంటిన్యూ చేసింది ఈ మ్యాచ్లో కూడా. చివరి రోజు చాలామంది 3 ఫలితాలను ఎక్స్పెక్ట్ చేశారు. ఎందుకంటే వర్షం వస్తే కనుక డ్రా అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ వికెట్లు తీస్తే ఇండియా గెలుస్తుంది, లేదంటే బస్బాల్ గేమ్ కంటిన్యూ చేస్తే ఇంగ్లాండ్ గెలుస్తుంది. కానీ చివరికి బస్బాల్ గేమ్ కంటిన్యూ చేసిన ఇంగ్లాండ్దే పైచేయగా నిలిచింది. ఈ మ్యాచ్లో టీమిండియా ఓటమి కారణాలు కనుక మనం చూసుకుంటే కనుక ఫీల్డింగ్ తప్పిదాలు చాలా వరకు ప్రభావం చూపాయి. ముఖ్యంగా యశస్వి జైస్వాల్ స్లిప్లో ఏదైతే ఫస్ట్ ఇన్నింగ్స్లో వదిలేసిన క్యాచ్లు ఈ మ్యాచ్లో కూడా 97 రన్స్ దగ్గర డకెట్ క్యాచ్ వదిలేయడం కూడా మ్యాచ్ని మలుపు తిప్పిందని చెప్పుకోవాలి. డకెట్ క్యాచ్ అక్కడ ఆ ఏదైతే లైఫ్ తెచ్చుకున్న డకెట్ ఆ తర్వాత 149 రన్స్కి అవుట్ అయ్యాడు. సో అక్కడ డిఫరెన్స్ చూడొచ్చు మనం. అలాగే ముఖ్యంగా ఫస్ట్ ఇన్నింగ్స్లో టీమిండియా అనుకున్నంత భారీ స్కోర్ చేయలేకపోయింది. ఎందుకంటే 41 రన్స్ తేడాలో 7 వికెట్స్ కోల్పోయింది. సో టాప్ ఆర్డర్లో 600+ ఫస్ట్ 5 చేస్తే కనుక చివరి 6 బ్యాటర్లు ఈ మ్యాచ్లో 65 పరుగులే చేయగలిగారు. సెకండ్ ఇన్నింగ్స్లో కూడా సేమ్ సిచ్యువేషన్ రిపీట్ అయింది టీమిండియాకి. 31 రన్స్ తేడాలో 6 వికెట్స్ చేజార్చుకుంది. ఇక్కడ మ్యాచ్ డిఫరెన్స్ ఏదైతే ఇండియా బ్యాటర్లు ఏదైతే మిడిల్ ఆర్డర్ కానీ టెయిల్ ఎండర్లు కానీ ఫెయిల్ అయితే అట్ ది సేమ్ టైం ఇదే పిచ్ మీద ఇంగ్లాండ్ మిడిల్ ఆర్డర్ అండ్ టెయిల్ ఎండర్లు కీలకంగా మారి వాళ్ళు చేసిన పరుగులే ఇక్కడ ఇంగ్లాండ్ విజయానికి బాగా కారణమే అని చెప్పుకోవాలి. సో సెకండ్ ఇన్నింగ్స్లో కూడా మనకి డకెట్ క్రాలీ అవుట్ అయిన తర్వాత ఏదైతే హ్యారీ బ్రూక్ కూడా డకౌట్ అయిన తర్వాత ఇండియాకి ఛాన్స్ ఉంటుందేమో అని చాలామంది ఎక్స్పెక్ట్ చేశారు. కానీ జో రూట్ కానీ అలాగే బెన్ స్టోక్స్ కానీ వాళ్ళ పార్ట్నర్షిప్ అనేది నిలబెట్టింది. బెన్ స్టోక్స్ అవుట్ అయిన తర్వాత కూడా ఏదైతే జో రూట్ కానీ జేమీ స్మిత్ కానీ ఆ ఇన్నింగ్స్ కంప్లీట్ చేశారు. సో కొన్ని ఓవర్లు ఉండగానే ఇంగ్లాండ్ చాలా ఈజీగా గెలిచిందని చెప్పుకోవాలి. భారత బౌలర్లు ఎవరు కూడా అంటే బుమ్రా చాలా మ్యాజిక్ ఏదైనా చూపిస్తాడేమో లాస్ట్ రోజు, ఎందుకంటే ఫస్ట్ ఇన్నింగ్స్లో 5 వికెట్లు తీశాడు, కానీ అదేమీ పెద్దగా కనిపించలేదు. అలాగే గిల్ కెప్టెన్సీ కూడా ఏదైతే ఫస్ట్ టైం కాబట్టి టెస్ట్ ఫార్మేట్లో తన అవగాహన అనుభవం లేమి ఇక్కడ మనకి ఖచ్చితంగా ప్రభావం చూపించిందని చెప్పుకోవాలి. ముఖ్యంగా రివ్యూలు తీసుకునే విషయంలో చాలా వరకు మనం లాస్ అయ్యి 3 రివ్యూలు కూడా లాస్ అయ్యాం త్వరగానే. సో అది కూడా ఒక కారణంగా చెప్పుకోవాలి. అలాగే ఫీల్డింగ్ ప్లేస్మెంట్స్ కానీ బౌలింగ్ చేంజెస్ కానీ అంతగా ఇంకా అతను రాటు తేలాల్సిన పరిస్థితి అయితే స్పష్టంగా కనిపించింది. సో ఈ సిరీస్కి ముందే ఇండియా మీద పెద్ద అంచనాలు లేవు కాబట్టి, ఎందుకంటే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ అలాగే పుజారా, రహానే ఎవరు ప్లేయర్ లేకపోవడంతో పెద్ద అంచనాలు లేవు, కానీ గట్టి పోటీ ఇస్తుంది అనుకున్నారు. సో దానికి తగ్గట్టుగానే ఆడినప్పటికీ కూడా రిజల్ట్ అయితే ఫస్ట్ ఇన్నింగ్స్లో ఇండియాకు ఫేవర్గా రాలేదు. కానీ ఈ మ్యాచ్లో చేసిన తప్పిదాలు రిపీట్ చేయకుండా ఫీల్డింగ్ ఖచ్చితంగా ఇంప్రూవ్ చేసుకోవాల్సిన పరిస్థితి, అలాగే బౌలర్లు కూడా ఖచ్చితంగా ప్రభావం చూపాల్సిన పరిస్థితి అయితే నెలకొంది. సో నెక్స్ట్ మ్యాచ్ల్లో ఎందుకంటే 4 టెస్టుల ఇంకా ఉన్నాయి కాబట్టి సిరీస్లో ఖచ్చితంగా పుంజుకునే అవకాశాలు అయితే ఇండియాకి ఎక్కువగా కనిపిస్తూనే ఉన్నాయి. సో మొత్తం మీద ఫస్ట్ మ్యాచ్లో కంప్లీట్గా డామినేట్ చేసిన ఇంగ్లాండ్ లీడింగ్ తీసుకుంది 1-0తో 5 టెస్టుల సిరీస్లో లీడింగ్లో సాధించింది.